నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019లో వివేక మర్డర్ కేసు జరిగినప్పటి నుంచి కూడా ఈ కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారందరూ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోతూ వస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్‌గా ఉంది. ఇప్పటికే సిట్ కూడా ఏర్పరిచింది. మరి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగానే ఈరోజు వివేక మర్డర్ కేసులో సాక్షి అయినటువంటి పరమేశ్వరన్ రెడ్డిని విచారించింది. మరి మొత్తానికి ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా? ఇప్పటికైనా సరే ఈ కేసుని ముందుకు సాగిస్తారా? ఏం జరగబోతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు. నమస్తే మేడం. నమస్తే. వివేక మర్డర్ కేసు మనం చూసాము. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పి చెప్పుకోవచ్చు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసులో అసలు అనుమానాస్పద రీతిలో సాక్షులందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు? దీనిపైన ఫోకస్ పెట్టింది. సో సిట్‌ని కూడా ఏర్పరిచింది. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఇదే కేసులో సాక్షి అయినటువంటి పరమేశ్వరన్ రెడ్డిని ఈరోజు విచారించింది. అదే విధంగా లాస్ట్ సాక్షి ఎవరైతే చనిపోయారో రంగయ్య వాళ్ళ వైఫ్‌ని కూడా ఇప్పుడు విచారించబోతుంది. ఏం జరుగుతుందంటారు? మరి మొత్తానికి వివేక మర్డర్ కేసు ఒక కొలిక్కొస్తుందా? అంతిమంగా ఎవరైతే దీనికి కర్త, కర్మ, క్రియగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అవుతారంటారా? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఆయన వివేకా సార్ చనిపోయినప్పుడండి, అప్పుడు యాక్చువల్‌గా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, అది అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీదే అనుమానం, వాళ్ళ మీదే ఉండి ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు గూడా వాళ్ళ ఫ్యామిలీదే గదా! ఇప్పుడు కేస్ పెట్టింది గూడా వాళ్ళ డాటరే. ఇప్పుడు దాని మీద అనుమానాస్పరంగా ఉండేదన్నది భారతి గారి మీద, అవినాష్ మీదే ఉంది గాబట్టి, ఇంకా అది అలానే ఉండిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది గాబట్టి, కూటమి ప్రభుత్వం వచ్చింది గాబట్టి, దాని మీద అన్నీ చేయడానికొస్తున్నారు. ముందుకైతే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎన్నో కేసులు పెండింగ్ ఉండిపోయినాయి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అవే. ఇంత చిన్న కేసయినా సరే సంవత్సరాలు లాగ్ అవ్వడం, ఇట్లనే అయిపోవడమే సరిపోతా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క కేసుకి ఏదన్నా ఒక టైమ్ పీరియడ్ పెట్టుకొని, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరేం చేసినా అండి, ఒక టైమ్ పీరియడ్ ఒక కేస్‌కి పెట్టేసుకొని క్లియర్ చేసేసుకున్నారు అనంటే, ఇప్పుడు హత్య చేసినోళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు. అది ఎవ్వరు చేసినారు, ఇంట్లో వాళ్ళు చేసారా, బయట వాళ్ళు చేసారా అన్నది పక్కన పెడితే అది తర్వాత. అది తొందరగా జరిగితే ఇంకా మంచిది గదా! ఇంకా క్రైమ్ రేట్ ఇంకా తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇప్పుడు ప్రొలాంగ్ అయిపోయిందనుకోండి, అందరూ యూజ్డ్ టు అయిపోతున్నారు. ఏం కోర్ట్‌లో పోతే, అదేం పోతది, ఎప్పుడో వస్తది బెంచ్ మీదకి, ఎప్పుడో చేస్తాం బెంచ్ మీదకి అన్నట్లు ఇదయిపోతుంది. ఇప్పుడు సాక్ష్యాలు ప్రభావితం చేస్తారు అంటే ప్రతి ఒక్కరిది అంతే గదండీ! ఇప్పుడు సాక్ష్యాలు వస్తున్నారు అనంటే, ఇప్పుడు వాళ్ళు ముందే వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళని బెదిరించడము, ఏదో ఒకటి టైం ఇచ్చే కొద్దీ చాలా ఇంకా వేరే అనర్థాలు కూడా జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అవును. ఇప్పుడు వేడి మీద ఉన్న టాపిక్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ వేడి ఉంటదా అండి? ఉండదు. ఇప్పుడు వాళ్ళ టైం కాబట్టి వాళ్ళకి అనుకూలతగా దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ జేసి పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ఆయన చావుకి ఒక మంచి ఇదిగా వచ్చి ఆ సాక్ష్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చేసి ఒక న్యాయం జరగాలనే చూస్తున్నాం. ఎవరు చేసినా తప్పండి. తప్పు తప్పే. హత్యలు చేయడం ఏంటండి? ఏ ప్రభుత్వం ఉంది? ఎవరు చేశారన్నది అనంటే క్రైమ్ ఎవరు జేయొద్దు. హత్యలు చేసినోళ్ళు శిక్షించాలి. తప్పు చేసినోళ్ళు శిక్షించాలి. అది గదా! అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయిపోతే ఇంకా మంచిది. ఇంకా తప్పు చేయడానికి ఇంకా చాలా మంది భయపడతారు. ఇప్పుడు నేనొక తప్పు చేశాను, తప్పించుకొని తిరిగితే ఇంకొక తప్పు చేయడానికి నేను ముందుకెళ్తా. లేదు, నేను తప్పు చేసిన వెంటనే నాకు శిక్షలు పడుతున్నాయనుకోండి, ఇంకా 10 మంది భయపడతారు కదా! ఓహో! వీళ్ళు వదిలిపెట్టరు. ప్రభుత్వాలు వదిలిపెట్టవు. న్యాయస్థానం వదిలిపెట్టదు మమ్మల్ని. మేము తప్పు చేస్తే మా లైఫ్‌లు స్పాయిల్ అయితాయి అన్న ఒక భయాన్ని క్రియేట్ చేసి, ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ ఇచ్చేసి ఇచ్చేయడంలో చాలా మంచిది గదండీ! ఇటీవల షర్మిల గారు కూడా సునీతకి ప్రాణహాని ఉంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా సునీత గారి పోరాటానికి ఈ కేసు ఏదైతే ఉందో అది రోజువారీ విచారణ జరపాలి. అదే విధంగా 6 నెలల్లో ఒక కొలిక్కి రావాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి మొత్తానికి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూస్తే అంతిమంగా ఎవరు దీనికి వ్యూహ రచయితగా ఉన్నారో వారు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు త్వరలోనే. ఇప్పుడు ఒకాయన చనిపోయాడు అంటే దానికి ఎనకాల ఎవరో ఒకరైతే ఉంటారు గదా! ఎవరో ఒకరైతే ఉంటారు. ఇప్పుడు అది ఎవరున్నారు అన్న వాళ్ళు భయపడి ఈ సాక్ష్యాలని మాయం చేయడం, సాక్ష్యాలను ఇది చేయడం చేస్తూ ఉంటారు. బట్ అన్‌లెస్ ఎంత లేట్ అయినా సరే అండి, నిజాలు బయటకు రాక ఏం తప్పదు గదా! ఇప్పుడు తప్పు చేసినోళ్ళకి శిక్షలైతే తప్పవు గదా! వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్‌లో ఉండని, ఎట్లైనా ఉండని అండి. తప్పు చేసినప్పుడు లేని భయము, ఇప్పుడు వాళ్ళు దొరికినప్పుడు ఎందుకు భయం ఉండాలండి? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చంపించేసారు ఆయన. చంపించేసారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని విచారాలు చేసినా, ఏం చేసినా
వస్తారండి, ముందుకొస్తారు. ఇప్పుడు సాక్ష్యాలు ఏవి ఉన్నయితే ఇప్పుడు కొలిక్కి ఇప్పుడు పట్టుకొని ఎవరైతే కొలిక్కి పోతారో వాళ్ళొస్తారు. వాళ్ళొచ్చిన వెంటనే శిక్ష. ఇప్పుడు ఆవిడ చాలా పోరాటాలు చేశారు పాపము. వాళ్ళ సునీత గారైతే అన్నీ వదిలేసి న్యాయం కోసం చాలా పోరాడారు. ఎందుకంటే ఆవిడ బాధ ఆవిడకుంటదండి. వాళ్ళ నాన్నని ఎవరో చంపేశారు. అంత పెద్ద హోదాలో ఉండే ఆయనని చంపేశారు అంటే వాళ్ళకే న్యాయం జరగలేదు అన్నప్పుడు ఇంక సామాన్యుల జీవితాలు ఎట్లుంటాయని జెప్పండి. ఇప్పుడు ఎవరికి నమ్మకాలొస్తాయి? న్యాయాల మీద, పోలీస్ స్టేషన్‌ల మీద, కోర్ట్‌ల మీద ఎవరికెందుకు నమ్మాలొస్తాయి? ఇష్టమొచ్చినోళ్ళు చంపేసుకొని, ఇష్టమొచ్చినోళ్ళు ఏదైనా చేస్తే అడగడానికి ఎవరు లేరా? అడగడానికి ఎవరు లేరు అనుకోని ఇలా చేస్తున్నప్పుడు, అడగడానికి మేమున్నాము. మాకు ఎవరైనా సరే మాకు సమానమే. మేము న్యాయం చేస్తామని ప్రభుత్వాలు గాని, పోలీసులు గాని, రాజ్యాంగాలు గాని అన్నీ మనం నించుంటే అండి, న్యాయపరంగా మనకి న్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు ముందుకు రావడానికి ఇది చేస్తారు. 2019లో జరిగినటువంటి ఈ హత్య ఇంకా అదే విధంగా కొనసాగుతూ వస్తుంది. మరి అప్పుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కమ్మంటే వాళ్ళ అమ్మకి బాలేదని చెప్పి తప్పించుకున్నారు మనకి తెలిసింది. మరి మొత్తానికి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకి, దౌర్జన్యాలకి పాల్పడ్డారో ఇప్పుడు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు ఈ విచారణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇదే కేసులో ఎవరైనా అవినాష్ రెడ్డి పేరుని చెప్పినా ఆల్రెడీ నిందితుడిగా ఉన్నారు అవినాష్ రెడ్డి. విచారణకు రమ్మంటే ఈయన కూడా అసలు దాటవేస్తారంటారా? ఏం జరగబోతుందంటారు? అవినాష్ గారి పేరు మీద ఆరోపణలున్నప్పుడు ఎన్ని సార్లు దాటేస్తారు? ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే గదా! ఇప్పుడు నిజాలు ఎంత దాపెట్టుకోవాలనుకున్నా అండి, చీకటి కొన్ని రోజులు ఉండొచ్చు. బట్ వెలుగు వచ్చేటప్పటికి వస్తాయి. ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు ఆయన ఏం చేయలేదనుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి ఎంత టైం పడతదండి? ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆయన ఏం చేయలేదు. ఆరోపణే గదా! వచ్చి ఆయన ఏమన్నా సో అండ్ సో నేను ఇది కాదు అని చెప్పేసుకుంటే ప్రూవ్ అయిపోతది గదా! ఇప్పుడు ఆయన డిలే చేసే కొద్దీ ఏమవుతదండి? అనుమానాలు ఇంకా ఎక్కువైపోతాయి. బలపడిపోతాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారండి? ఎంత తొందరగా క్లోజ్ అయిపోతే అంత తొందరగా. బట్ ఆమె సునీత గారు చెప్పినట్ల ఈ కూటమి ప్రభుత్వంలోనే దానికి ఒక కొలిక్కొచ్చేసి ఎవరైతే ఆయన హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తే అండి, ప్రభుత్వాల మీద గాని, న్యాయస్థానం మీద గాని జనాలకైతే ఒక హోప్ అయితే ఉంటదన్నది అనుకుంటున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.